ఇవాళ తిరుమలకు స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ అధికారులు రాబోతున్నారు. టీటీడీ బోర్డుపై వస్తున్న అక్రమాల ఆరోపణలను నిగ్గు తేల్చబోతున్నారు. ప్రభుత్వాల ఆదేశాల మేరకు విచారణకు సిద్ధమయ్యారు విజిలెన్స్ అధికారులు. గడిచిన 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అక్రమాలపై లోతైన దర్యాప్తు జరపాలని స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా టీటీడీలో అవినీతి ఎక్కడ జరిగింది అన్న దానిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేయబోతున్నారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు, టికెట్ల వ్యవహారంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి తోడు ఇటీవలే టీటీడీలోని పలు విభాగాల్లో ఇంటెలిజెన్స్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి. వెంకటేశ్వరుని దర్శనం టికెట్ల కేటాయింపుతో పాటు శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాలపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దాని ఆధారంగానే సోదాలు చేపట్టారు. ఇంజనీరింగ్ పనులకు పాలక మండలి కొన్ని 100 కోట్లు కేటాయించినట్లు, ఆయా పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో గత 5 ఏళ్లలో జరిగిన పనులపై ఇప్పటికే అధికారులు వివరాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీటీడీలో అవినీతి, శ్రీవాణి ట్రస్ట్, ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు స్టేట్ విజిలెన్స్ రంగంలోకి దిగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ తిరుమలకు స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ ఆఫీసర్స్ రాబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. మనం చూసాము, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వామివారి దర్శనానంతరం కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు. అన్నట్లుగానే ఇక్కడ టీటీడీలో వేళ్ళూనికిపోయిన అవినీతి కావచ్చు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలపై కావచ్చు, పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్తో ఇక్కడ తనిఖీలు, విచారణలు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే టీటీడీలోని అన్ని విభాగాల్లో ఎక్కడెక్కడైతే అవినీతికి ఆస్కారం ఉంది, ఎక్కడైతే జరుగుతుంది అన్న దాని మీద స్టేట్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఇక్కడంతా కూడా తనిఖీలు, విచారణలు అనేటివి చేపట్టారు. అయితే ఈ విషయాన్ని మాత్రం టీటీడీ అత్యంత గోప్యంగా ఉంచింది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ మీద పలు ఆరోపణలు వచ్చాయి. దాదాపుగా 1000 కోట్లకు పైగా ఇప్పటికే ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్లో నిధులు ఉన్నాయి. ఇవంతా కూడా దుర్వినియోగమయ్యాయని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి ట్రస్ట్ మీద ప్రధానంగా దృష్టి సారించనుంది రాష్ట్ర విజిలెన్స్ విభాగము. మరోవైపు టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయల పనులను కేటాయించారు. వాటిలంతా కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, అక్కడ ఏ మేరకు అవినీతికి ఆస్కారం ఉందనేది కూడా స్టేట్ విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచి ఈ తనిఖీలు ఇవన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నది. ప్రతి ఒక్కరి నోటి వెంట కూడా టీటీడీలో కావచ్చు, ఇక్కడ తిరుపతిలో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా టీటీడీ ప్రక్షాళన, ఈ రకంగా విజిలెన్స్ తనిఖీలు వీటి మీదే చర్చించుకుంటున్నారు. మొత్తం తిరుమల తిరుపతి మాత్రము టీటీడీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. టీటీడీ పైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్న దాని మీదే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.